పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, తోటోడు తొడగోసుకుంటే నువ్వు మెడగోసుకుంటావా అని. ఈ మ్యాటర్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే, నాకు ఈరోజు ఈ మాట గుర్తొచ్చిందనమాట. అసలు మ్యాటర్ ఏందో చెప్తాను వినండి. పూర్తిగా వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. హాయ్ అండి, నేను సుజాత పల్లపు. ఎలా ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? మరి నేనైతే ఈ ఎండి మిరపకాయలు బకెట్లో నుంచి దేవేస్తున్నాను. ఏందని అనుకుంటున్నారా? వాటర్లో కడుగుతున్నానండి. ఎందుకని అనుకుంటారేమో, ఈ ఎండి మిరపకాయలు 4 నెలలు అయింది నేను తీసుకొని. వర్షాల వల్ల నాకు టైం కుదరక ఎండబోయలేదు. సరే ఈ రోజైతే ఎండబోద్దాం, ఎండ బాగా వస్తుందని చెప్పి నేనైతే బిల్డింగ్ పైకి వెళ్ళి ఆరబోద్దామని వెళ్ళాను. మొత్తం దుమ్ము దుమ్ము ఉండేసరికి బకెట్లో నీళ్ళు తీసుకొచ్చుకొని మంచిగా కడిగి ఆరబోసాను. ఆరబోసిన తర్వాత దానికి ఫలితము ఎలా వచ్చిందో చూడండి మీరే. ఇగో మెత్తగా ఉన్నాయన్నమాట. కాయ మాత్రం చేంజ్ అయిపోయింది, కలర్ చేంజ్ అయిపోయింది అనమాట, నల్లగా అయింది. ఏం చేస్తాం, ఒక్కొక్కసారి యూట్యూబ్లో చూసి అన్నీ నిజం అనుకొని చేసేస్తూ ఉంటాం కదా. నేను ఇలాగే యూట్యూబ్లో చూసి చేసాను అనమాట. వాటర్లో కడగకూడదు కానీ నేను ఒక యూట్యూబ్లో చూసి చేశాను అనమాట. దానికి ఫలితమే ఇలా వచ్చింది.